వెళ్ళినప్పుడు హారతి పళ్ళెంలో దక్షిణ వేయకపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతో చూస్తారు. అంటే మా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చూస్తారు. సో, దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. సో, దీనికి మీరేం చెప్తారు? నేను ఒక విషయం చెప్తానండి. ఆలయంలో అర్చకత్వం చేయటము, భగవంతుడిని చూసుకోవటం, భగవంతుడికి ప్రొద్దున్నుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం, వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి? ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికే ఎందుకు ప్రాబ్లం? అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయొచ్చు, ఎంతో లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నిటిని వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ, భగవంతుడిని సేవ చేస్తూ, ఒక ఆలయ వ్యవస్థని కాపాడే వ్యక్తికి ఇవ్వటంలో ఏంటండి నష్టం చెప్పండి? అన్ని చోట్ల ఇస్తున్నామే. మనం ఆలయంలో ఎందుకు ఇవ్వద్దు? నిజంగా చెప్పాలి అనంటే, ఇప్పుడు ఒక ఒకళ్ళు చెప్తుంటే మేము విన్నాం. అర్చకులకి ఇప్పుడు పెళ్ళవ్వటం చాలా కష్టం అంట. ఎందుకంటే అందరూ అంటున్నారట, పౌరోహిత్యం చేస్తే మేము పెళ్లి చేసుకోము. మాకు కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ వాళ్ళు కావాలి అని. కాబట్టి ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు అర్చకులందరూ కూడా వేరే వేరే జాబులు చేసేస్తున్నారనుకోండి. అప్పుడు ఆలయాన్ని చూసుకునేదెవరు? మన సనాతన ధర్మం ముందుకెళ్ళేది ఎలా ఎళ్తుంది?